హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఇంటర్మీడియట్ 1Aలో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్ నుండి. అయితే ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసరికి క్రేమర్స్ యూజ్ చేసి మనకి ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. బట్ ఈ క్రేమర్స్ వెనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఫార్ములాస్ x ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1/డెల్టా, y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2/డెల్టా, z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3/డెల్టా ఎలా వచ్చాయి అన్నది ఈ వీడియోకి అయితే చూద్దామండి. వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇంటర్మీడియట్ లెవెల్లో మనము 3 లీనియర్ ఈక్వేషన్స్ విత్ 3 వేరియబుల్స్ ఆ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి నేను 3 లీనియర్ ఈక్వేషన్స్ కన్సిడర్ చేసుకున్నాను. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాను. దీని నుండి ఏ మ్యాట్రిక్స్ అంటే ఇది, ఎక్స్ అంటే ఇది, డి మ్యాట్రిక్స్ అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, వేరియబుల్ మ్యాట్రిక్స్, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు నేను దీని నుండి దీని యొక్క డిటర్మినెంట్ని కన్సిడర్ చేస్తున్నానండి. దేని యొక్క డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, దాన్ని డెల్టా అని అనుకుంటున్నాను. లెట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం కొన్ని కాలమ్ రో ఆపరేషన్స్ అప్లై చేసి ఫార్ములా అనేది డెరైవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ డెరివేషన్ అనేది అర్థం అవ్వాలంటే ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అన్నీ తెలిసి ఉండాలి కంపల్సరీగా. ఓకేనా అండి. అండ్ రో కాలమ్ ఆపరేషన్స్ కూడా అన్నీ తెలిసి ఉండాలి. అంటే ఇది ఎలాంటిదంటే మీకు మొత్తం చాప్టర్ అంతా చేసేసిన తర్వాత జస్ట్ ఎక్స్ట్రా నాలెడ్జ్ అంతే. ఓకేనా. ఇందాక డెల్టా ఈజ్ ఈక్వల్ టు మనం డిటర్మినెంట్ తీసుకున్నాం కదా, ఏ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డెల్టాని ఎక్స్తో మల్టిప్లికేషన్ చేస్తానండి. ఈ ఎక్స్తో మనం మల్టిప్లికేషన్ చేస్తామంటే బోత్ సైడ్స్ ఈక్వేషన్లో ఉన్న ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని కూడా మల్టిప్లై చేయాలి. ఎల్హెచ్ఎస్ని దీంతో మల్టిప్లై చేస్తే మరి ఆర్హెచ్ఎస్ డిటర్మినెంట్ కదా, ఎలా మల్టిప్లై చేయాలంటే మనం జనరల్గా ఒక వేరియబుల్తో లేదంటే ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము అంటే డిటర్మినెంట్లో ఉన్న ఏదో ఒక రోని కానీ ఏదో ఒక కాలమ్ కానీ మల్టిప్లై చేస్తే సరిపోద్ది. అంతేగాని ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు. నేను ఇక్కడ ఫస్ట్ కాలమ్ని అయితే మల్టిప్లై చేశానండి. ఇక్కడ నేను అప్లై చేసే ఆపరేషన్ ఏంటంటే నేను ఈ ఆపరేషన్ అయితే దీనికి అప్లై చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఎక్స్ ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు కాలమ్ 1కి కాలమ్ 2ని వైతో ఇంటూ చేసి కాలమ్ 3నేమో జెడ్తో ఇంటూ చేసి యాడ్ చేస్తున్నాను. అంటే కాలమ్ 1 ఏమవుతుందండి, A1x ప్లస్ కాలమ్ 2ని వైతో ఇంటూ చేయండి, B1 ఇంటూ వై అంటే B1 ఇంటూ వై ప్లస్ కాలమ్ 3నేమో జెడ్తో ఇంటూ చేయండి అంటే C1 ఇంటూ జెడ్. సేమ్ అదేవిధంగా సెకండ్ కాలము ఫస్ట్ కాలమ్ ఉన్న ప్రతి ఎలిమెంట్కి అప్లై చేసేయండి. ఫస్ట్ కాలమ్ ఉన్న ప్రతి ఎలిమెంట్కి అంటే ఏమవుతుందండి, A2x ప్లస్ B2y ప్లస్ C2z. ఇది కూడా ఏమవుతుంది, A3x ప్లస్ B3y ప్లస్ C3z. సో ఈ సెకండ్ కాలము థర్డ్ కాలము రిమైన్స్ సేమ్ అలాగే ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మనకి ఫస్ట్లీ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిడర్ చేసాం. ఎలాంటివి, A1x ప్లస్ B1y ప్లస్ C1z ఈజ్ ఈక్వల్ టు D1, A2x ప్లస్ ఈక్వల్ టు D2 ఈక్వల్ టు D3 అని 3 ఈక్వేషన్స్ కన్సిడర్ చేసాం కదా. ఆ 3 ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. అంటే నేను వీటి ప్లేస్లో D1 రాసుకోవచ్చు కదా. సో ఎక్స్ ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు దీని ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చండి, D1. దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి, D2. దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, D3. సో B1, B2, B3, C1, C2, C3. ఓకేనా. సో ఇప్పుడు దీని యొక్క అంటే ఈ డిటర్మినెంట్ని మనము డెల్టా 1 అని అనుకుంటాం. అంటే జనరల్గా దీని యొక్క వాల్యూ మనకి ఎంతైనా చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే ఆల్ఫాబెట్స్ కాబట్టి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుందండి, ఎక్స్ ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 అంటే ఇది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్టా ఇట్సే ట్రాన్స్పోజ్ చేసేస్తే డెల్టా 1/డెల్టా. అందుకనే మనం ఈక్వేషన్స్లో ఫస్ట్ డెల్టా 1 కడతాం, తర్వాత ఫస్ట్ యాక్చువల్లీ డిటర్మినెంట్ కడేస్తాము కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్కి, తర్వాత డెల్టా 1 వాల్యూ కడతాం. ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా, అర్థమైందండి. సో ఈ విధంగా మనము ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇప్పుడు మరి ఎక్స్ వాల్యూ ఒకటి వచ్చింది కదా, వై వాల్యూ ఎలాగా, వై వాల్యూ డెల్టా 2/డెల్టా కదా, ఇది ఎలా వస్తుంది అంటే దీనిని ఫస్ట్ ఇక్కడి నుంచి మొత్తం చేంజ్ అయిపోతే చూడండి. ఫస్ట్ వైతో మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్లో నేను ఈ ఫస్ట్ కాలమ్ని ఎక్స్తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు సెకండ్ కాలమ్ చేస్తున్నాను, B1 ఇలాగా. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ కాలమ్కి నేను ఇది అప్లై చేశాను, ఇప్పుడు నేను సెకండ్ కాలమ్కి ఇది అప్లై చేస్తున్నాను. ఓకేనా. సెకండ్ కాలమ్కి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, C1 ఇంటూ ఎక్స్ ప్లస్ C2 ప్లస్ C1 ఇంటూ జెడ్. ఓకే, ఒక్క నిమిషం, C3 ఇంటూ జెడ్. ఓకేనా.
అంటే ఇప్పుడు నేను ఇదంతా చెప్పేస్తున్నాను. y ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు A1 A2 A3 అలాగే ఉంటుంది. కాలమ్ 2 ఎలా చేంజ్ అవుతుందంట, కాలమ్ 1ని ఎక్స్తో ఇంటూ చేయి, A1 ఎక్స్ ప్లస్ కాలమ్ 2ని యాడ్ చేయి, కాలమ్ 2 అంటే B1Y ప్లస్ కాలమ్ 3ని జెడ్తో ఇంటూ చేయి, C1 ఇంటూ జెడ్. సో అదేవిధంగా ఇవి కూడా మారిపోతాయి కదండి. A2 ఇంటూ ఎక్స్ ప్లస్ B2 ఇంటూ వై ప్లస్ C2 ఇంటూ జెడ్, A3 ఇంటూ ఎక్స్ ప్లస్ B3 ఇంటూ వై ప్లస్ C3 ఇంటూ జెడ్. థర్డ్ కాలమ్ మళ్ళీ రిమైన్స్ సేమ్, C1 C2 C3. అగైన్ మళ్ళీ y ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు అవుతుందండి A1 A2 A3. ఈ ప్లేసెస్గా ఏం రాసుకోవచ్చు మనం, D1 D2 D3 C1 C2 C3. దీన్నే మనం డెల్టా 2 అని అనుకుంటాం. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, y ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2, డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై వై, సారీ y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా. అర్థమైందండి. సో సిమిలర్గా ఇప్పుడు జెడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇక్కడ జెడ్ని ఇంటూ చేస్తారు, జెడ్ ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు థర్డ్ కాలమ్ని జెడ్తో ఇంటూ చేసి ఇక్కడ థర్డ్ కాలమ్కి ఈ ఆపరేషన్ అప్లై చేస్తారు. కాలమ్ 3 ఈజ్ ఈక్వల్ టు C1x ప్లస్ C2y ప్లస్ C3. ఇది అప్లై చేస్తే ఇవి ఇక్కడ వస్తాయి. అంటే ఇది ఇలాగే ఉంటుంది, ఏ B1 B2 B3గానే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏమొస్తాయి, D1 D2 D3 వస్తాయి. ఓకేనండి, మీరు ట్రై చేసిన వస్తుంది ఆన్సర్. సో అప్పుడు దీన్ని డెల్టా 3 అని అనుకుంటాము. అప్పుడు జెడ్ ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. ఓకేనండి, ఇది మనకి బేసిక్గా ఫార్ములా ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ ఇది కూడా మనకి ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకునే ఉంది. యాక్చువల్లీ మీకు ఫార్ములా ఎలా వచ్చిందన్నది కూడా అవసరం లేదు, బట్ ఫార్ములా ఎలా వచ్చిందన్నది కూడా తెలుసుకున్నట్టయితే మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. కాబట్టి మీకు ఇంటర్నల్గా మీకు ఫీల్ అయితే కనుక చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి అయితే పెద్ద అనిపించకపోవచ్చు, బట్ మ్యాథ్స్ అంటే కొంచెం ఇష్టం ఉన్నా కానీ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా ఏంటంటే చిన్న చిన్న టాపిక్స్, చిన్న చిన్న ఫార్ములాస్ ఎలా వచ్చినాయని తెలుసుకోవడం కూడా ఒక రకంగా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.